హాయ్ ఫ్రెండ్స్. మనకి ఆహ్, ఇరపని శంకర్‌ని జైలుకి పంపించిన తర్వాత, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా అంటే నెల్లూరు జిల్లాలో ఆహ్, కృష్ణారావు అని మన మిత్రుడు అరెస్ట్ అవ్వటం జరిగింది. తర్వాత డాక్టర్ విజయ్ కుమార్ కూడా ఈ కేసులో అటెండ్ అవ్వటం జరిగింది. ఇట్లా దాదాపు కేసు మొత్తం అంటే కోర్ట్‌లో ఈ ఫైల్ ఎంటర్ అయ్యి కంప్లీట్ అయ్యి విచారణ జరిగి జడ్జిమెంట్ వచ్చే నాటికి జరిగిన చరిత్ర 24 సంవత్సరాలండి. 24 ఇయర్స్. 24 సంవత్సరాలు ఈ కేసు కోర్టులో కొనసాగటం జరిగింది. సరే, ముందు విచారణ అనేది మనకి ప్రధానం. చాలా వాయిదాలు పడి అది విచారణకు రావటానికి టైం పడుతుంది జనరల్‌గా. అయితే ఈ కేసుకు సంబంధించి మనకేంటంటే, అంటే ఇక్కడ ఒక్క విషయం మనం మర్చిపోయిన విషయం ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళీ కేసులోకి వెళ్దాం. ఇరపని శంకర్ మీద ఒంటి మీద దెబ్బేయలేదు. ఎన్‌కౌంటర్ ఎందుకు చేయలేదో చెప్పాను. ఒంటి మీద ఎందుకు దెబ్బేయలేదంటే, ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నక్సలైట్లని చిత్రహింసలు పెట్టారు అంటే, ఖచ్చితంగా ఎన్‌కౌంటర్ చెయ్యాలి అనుకోని నిర్ణయానికొస్తే టార్చర్ సివియర్‌గా ఉంటుంది. చాలా సివియర్‌గా ఉంటుంది. ఎంత తీవ్రమైన టార్చర్ చేయాలో అంత చేస్తారు. చాలా క్రూరంగా ఉంటుంది టార్చరు. నరికేస్తారు. విపరీతంగా నరుకుతారు. బాడీ అంతా నరికి హింసిస్తారు. దాని మీద కారం చల్లి ఆహ్, బాగా హింసించి వాళ్ళకి కావాల్సినవి రాబట్టుకోవటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎన్‌కౌంటర్ చెయ్యకూడదు, కోర్ట్‌లో హాజరుపరచాలి అని నిర్ణయించుకున్నట్లయితే ఒంటి మీద దెబ్బేయాలండి. నక్సలైట్ల ఒంటి మీద టచ్ చేయరు. ఇది ఈ పోలీసులు అనుసరిస్తున్నటువంటి విధానం. అందుకనే అంటే ఏకే ఖాన్ గారు ప్రకాశం జిల్లా ఎస్పీ అవ్వటం కారణంగా, తర్వాత కేసు ఎక్స్‌పోజ్ అయిన కారణంగా కోర్ట్‌లో పెట్టాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎన్‌కౌంటరే కాకుండా అందులో మనిషిని కొట్టడం, తిట్టడం కూడా దాదాపు అవాయిడ్ చేయటం జరిగింది. ఇది ఈ అంశం గుర్తుపెట్టుకుంటే కేసుకు సంబంధించి జైళ్ళలో వీళ్ళు చేసిన పోరాటాలుండయి. అది మరొక వీడియోలో చెప్తాను. కానీ ముఖ్యమైనటువంటి కొండపల్లి సీతారామయ్య గురించి కొన్ని వీడియోలు మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి జిల్లా కోర్టులో అంటే మనకి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మనకి క్షమాభిక్ష పెట్టటం. ఈ ఇష్యూ మనకి ఈ కేసు విచారణ సందర్భంగా మనకి ఎట్లా తెర మీదకొచ్చింది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ కేసు విచారణకి అయితే చాలా ప్రముఖమైనటువంటి లాయర్లు, అడ్వకేట్స్ హాజరయ్యారండి. చాలా ముఖ్యులు, చాలా ప్రముఖులు. నెల్లూరు నుంచి మనకి అబ్బాయి రెడ్డి గారు, బ్రహ్మం గారని చెప్పి ఒక లాయరు. అట్లనే గుంటూరు నుంచి బి. చంద్రశేఖర్. ఈయన ఏపీసీఎల్సీలో, అట్లనే చిలకలూరుపేట బస్సు దహనం కేసులో ఇద్దరు ముద్దాయిలకి ఉరిశిక్ష నుంచి బయట తీసుకురావటంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఆహ్, బి. చంద్రశేఖర్. అట్లనే చుండూరు కేసు, అది చుండూరులోనే కోర్టు నిర్వహించి విచారణ జరిపించటానికి ప్రధానమైన కారకుడు బి. చంద్రశేఖర్. ఆయన ఈ కేసులో విచారణలో ముద్దాయిల తరపున అటెండ్ అవ్వటం జరిగింది. గుంటూరు నుంచి వైకే గారు. వైకే గారు కూడా ఈ కేసులో కోటేశ్వరరావు అంటారు. ఆయన కూడా అటెండ్ అవ్వటం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హైదరాబాద్ నుంచి కన్నాభిరాన్, కన్నాభిరాన్ గారు వయసైపోయి ఆరోగ్యం బాగలేక నిలబడలేని స్థితిలో కూడా ఉండి, నిలబడి విచారణ ఆయన ఆర్గ్యుమెంటు చెప్పటం జరిగింది. అట్లా చాలామంది ఈ కేసులో ప్రముఖమైనటువంటి అడ్వకేట్సు ముద్దాయిల తరపున అటెండ్ అయ్యి మాట్లాడటం జరిగింది. ఇదంతా ఒక అంశం. అయితే ఈ విచారణ సందర్భంగా మనకు తెలిసిన విషయాలేంటంటే అండి, అసలు ఈ ఈ కేసులో ప్రధానమైనటువంటి కీలకమైన అంశం టాడా. టాడా యాక్ట్ పెట్టారండి. మర్డర్ కేసుతో పాటు టాడా యాక్ట్. ఇది చాలా ప్రమాదకరమైంది. ఈ సెక్షన్ ఉంటే
శిక్ష నుంచి తప్పించుకోవటం సాక్ష్యాలు ఉన్నా లేకపోయినా కుదరదు. గ్యారంటీగా శిక్ష అనేది పడుతుంది. శిక్ష పడిందంటే చెప్పుకున్నాం మనం, మళ్ళీ తిరిగి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. చనిపోయిన దాకా జైల్లో ఉండాల్సింది. అటువంటి ఈ టాడా సెక్షన్ని ఈ కేసు నుంచి తొలగించటం కోసం తీవ్రమైన ప్రయత్నం ఒంగోలు కోర్టులో ఈ ముద్దాయిల తరపున లాయర్స్ పెద్ద తీవ్రంగా చేయటం జరిగింది. దానికోసం ఎన్ని హైకోర్టులో టాడా మీద వచ్చిన జడ్జిమెంట్లని తీసుకొచ్చారు. సుప్రీంకోర్టులో ఎన్ని జడ్జిమెంట్స్ అయితే ఉన్నాయో అన్నిటినీ బయటకు తెచ్చారు. అసలు ఆ జడ్జిమెంట్లు చదువుతుంటే టాడాకి వ్యతిరేకంగా హైకోర్టులోను సుప్రీంకోర్టులోను జరిగినటువంటి యుద్ధం ఎంత తీవ్రమైన యుద్ధం చట్టపరంగా జరిగింది అనేది మనకు అర్థం. ఎన్ని రకాల జడ్జిమెంట్లు, ఎన్ని ఆర్గ్యుమెంట్లు, చాలా చాలా తీవ్రమైనటువంటి ఆర్గ్యుమెంట్లు, తీవ్రమైన జడ్జిమెంట్లు, చాలా అద్భుతమైన పోరాటమే జరిగింది అని చెప్పుకోవాలి. ఈ కేసు సందర్భంగా వాటిని అధ్యయనం చేసే క్రమంలో అర్థమైనటువంటి అంశాలు టాడాకి వ్యతిరేకం. ఇది ఇట్లా చాలా జడ్జిమెంట్లు తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో మాట్లాడటం జరిగింది. అయితే ఇంతమంది ప్రముఖమైన లాయర్లు, ఇన్ని జడ్జిమెంట్లు, ఇన్ని పుస్తకాలు తిరగేసి అన్ని ఎంతో రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ కేసు ముద్దాయిలకి వ్యతిరేకంగా ముందుకే నడిచింది. కారణం ఏంటంటే అప్పుడు జిల్లా జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి హిందూ మత రాజకీయాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పేరు నేను చెప్పను. అతను హిందుత్వ రాజకీయాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నక్సలైట్ యాంటీ స్టెప్ తీసుకుంటాడు. కనుక ఆయన జీవితంలో ఆయన చాలా ఇంట్రెస్ట్గా నడిపినటువంటి కేసు. ఈ కేసులో ఖచ్చితంగా శిక్షలు వెయ్యాలి అనే కాన్సెప్ట్తో ఆయన చాలా సీరియస్గా ఇంట్రెస్ట్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు జడ్జి గారు. అందుకని మీరు ఎన్ని సెక్షన్లు వేసినా, ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని జడ్జిమెంట్లు తెచ్చినా, ఎంత రిఫరెన్స్ ఇచ్చినా అన్నిటినీ కొట్టేస్తూ వచ్చారు. అంటే ఎట్లా అంటే ఉదాహరణకి చెప్తాను మీకు. మనకి టాడా ఏం చెబుతుందనంటే భారత రాజ్యాంగానికి ప్రమాదం కలిగించే చర్య ఏదైనా టాడా కిందకు వస్తుంది అనేది ఒక యాక్ట్, దాంట్లో ఉన్నటువంటి ఒకరు. ఇప్పుడు దీన్ని పట్టుకొని వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తారు. ఏమని వేస్తారు? భారత రాజ్యాంగానికి ప్రమాదం వాటిల్లినప్పుడు మాత్రమే టాడా చెల్లుబాటు అవుతుంది. ఏదో ఒక గ్రామంలో ఒక పెద్దాయన హత్య చేయబడినంత మాత్రాన భారత రాజ్యాంగానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఇట్లా వీళ్ళ వైపు నుంచి అంటే ప్రతి చిన్న విషయాన్ని, చాలా పెద్ద విషయాల్ని ఈ టాడా చెల్లదు అని చెప్పడానికి ఎన్ని జడ్జిమెంట్లు ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి వీళ్ళు మాట్లాడటం జరిగింది. ఎన్ని మాట్లాడినా జడ్జి గారు కొట్టేస్తూనే వచ్చారు. అయితే ఈ కేసు అంటే ఈ పద్ధతుల్లో పెద్ద జిల్లా కోర్టులో పెద్ద వార్ నడిచింది చట్టపరంగా. ఇది ఇలా ఉంచితే ఈ కేసుకు సంబంధించి బయట జరిగినటువంటి పరిణామాలు మనకు అర్థం కావాలి. అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు క్షమాభిక్ష పెట్టాల్సిన బయట విషయం కదా, కోర్టు బయట విషయం. యాక్చువల్గా కోర్టులో కేసు ఉంటే బయట నుంచి క్షమాభిక్షలు పెట్టాలి అని జరగవు, అంటే నడవు, కోర్టుకి ఏం సంబంధం లేదు. నేను కేసు పెట్టానండి, నేను క్షమిస్తున్నాను ముద్దాయిల్ని వదిలిపెట్టినంటే కుదరదు. కేసు పెట్టింది గవర్నమెంట్, అంటే ఎఫ్ఐఆర్ అనేది పోలీస్ స్టేషన్లో. కాబట్టి కేసు గవర్నమెంట్ తీసుకొని నడుపుతున్నాడు. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కేసు నడుపుతుంది ఎఫ్ఐఆర్ చేసి. కనుక అది ప్రైవేట్ కేసు కాదు, గవర్నమెంట్ కేసు. కాబట్టి ఇక్కడ నేను పెట్టాను కాబట్టి నేను క్షమించేస్తున్నాను వదిలేయండి అంటే కుదరదు, కోర్టు యాక్సెప్ట్ చేయదు. సాక్షులు వచ్చి సాక్ష్యం చెప్పకపోతే కేసు కొట్టేయచ్చు, అది వేరే విషయం. అయితే ఎందుకు ఇక్కడ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి క్షమాభిక్ష తెర మీదకి వచ్చింది, బయట జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఇది అర్థం కావాలి మనకి.
ఏంటంటే డాక్టర్ కానూరి విజయ్ కుమార్ గారు. ఈయన ఇంటలెక్చువల్ అండి. చాలా మేధావి. అనాటమీ ప్రొఫెసరు. ఎన్ఆర్ఐ కాలేజీలో అనాటమీ ప్రొఫెసర్‌గా చేస్తూ ఆయన ఈ కేసులో అటెండ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ బయట జరిగిన పరిణామాలేంటంటే, ఈయన క్లాసులు చెప్తూనే కొన్ని క్లాసులకి ఈ వాయిదాల రోజు అటెండ్ కారు. కనుక ఎందుకు అటెండ్ కాలేక ఆయన క్లాస్ అంటే అండి చాలా ఇంట్రెస్ట్‌గా, అంటే అనాటమీ అనేది ఏ మెడికల్ కాలేజీలో గూడా ఎవరు కరెక్ట్‌గా చెప్పలేరు. ఎవరు అటెండ్ గారు. ఎవరు ఎక్కువ మంది తప్పుతుంటారు. అర్థం గాని సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే అనాటమీనే. అంటే శరీర నిర్మాణ శాస్త్రం. ఆ సబ్జెక్ట్‌ని డాక్టర్ విజయ్ కుమార్ అవ్వలీలగా, చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా ఈజీగా, చాలామంది అంటే ప్రొఫెసర్స్ వచ్చి కూర్చుంటారు ఆయన క్లాస్‌లో. ఆయన అనాటమీ క్లాస్ చెప్తే. అంత అద్భుతంగా చెప్పేవాడు. ఆయనంటే స్టూడెంట్స్‌కి విపరీతమైన అభిమానం. ఆయన కోర్ట్‌లో కేస్‌కి వెళ్తున్నాడని తెలిసిన తర్వాత పిల్లలు అడిగారు. స్టూడెంట్స్ అడిగారు. అడిగితే ఈ గవర్నమెంట్ నాకు త్వరలో శిక్ష వేయబోతుంది. టాడా సెక్షన్‌లో హత్య కేసులో. బహుశా నేనింకా జైలుకి వెళ్తే మీకు కనిపించకపోవచ్చు అని ఆ కేసు తాలూకు వివరాలు మాట్లాడటం జరిగింది. అయితే ఆయన క్లాసులో అప్పుడు గవర్నమెంట్‌లో ఉన్నటువంటి ఒక పొలిటికల్ లీడర్ కూతురు గూడా స్టూడెంట్‌గా ఉంది. ఎవరో కాదు, అంబటి రాంబాబు కూతురు అక్కడ కాలేజ్ చదువుతుంది. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది. దాంట్లో అంబటి రాంబాబు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు గవర్నమెంట్‌లో. ఈ అమ్మాయి ఇంటికెళ్ళి వాళ్ళ నాన్న మీద గట్టిగా తగాదాడింది. "ఏంది డాడీ మీ గవర్నమెంటు ఇట్లా దుర్మార్గాలు చేస్తుందా? ఇట్లా చాలా మంచి ఆయన డాక్టర్ గారు, విజయ్ కుమార్ గారు. ఆయన్ని జైలుకి పంపే ప్రయత్నాలయ్యి చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి. దీంట్లో మనమేమి చెయ్యలేమా? మీరు గవర్నమెంట్‌లో ఉండారు కదా! మీరేం చెయ్యలేరా?" అని కూతురు తండ్రిని గట్టిగా నిలేసింది. నిలేస్తే సరే ఒకసారి రమ్మను మాట్లాడదామని. అట్లా అంబటి రాంబాబు గారు చొరవ చేసి ఇంకొంతమంది, అంటే ఈ కేసులో కొంచెం సహాయం చేయాలని ఆసక్తి ఉన్నటువంటి, అది కూడా వైఎస్ఆర్ గారికి దగ్గరగా ఉన్నటువంటి ఒక నలుగురు కలిసి ఈ విషయాన్ని రాజశేఖర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది. వైఎస్ఆర్ వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆహ్, ఇప్పుడు ఇంకొక విషయం ఏందంటే ఇక్కడ డాక్టర్ విజయ్ కుమార్ గారు ఒక పుస్తకం రాశాడండి. ఒక బుక్కు రాశారు. ప్రింట్ చేశారు. ఏంటంటే అనాటమీ మీదే. అంటే అప్పటి వరకు అనాటమీ అనేది అర్థం గాని సబ్జెక్టు. అసలు అంతు పట్టనటువంటి సబ్జెక్టు అనే అభిప్రాయాలు ఉండేయి. ఈయన అసలది చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఒక పుస్తకాన్ని అనాటమీ మీద ఒక పుస్తకం రాయటం జరిగింది. ఆ పుస్తకానికి చాలా స్పందనొచ్చింది. ఇంటర్నేషనల్ పబ్లిషర్సు అడిగారు. మేము ప్రింట్ చేస్తాం మాకివ్వండి అని. అటువంటి పుస్తకాన్ని భారతదేశంలో ఇంతవరకు అలా రాసినోళ్ళు, అలాంటి పుస్తకం లేదండి అనాటమీ మీద. ఫస్ట్ బుక్ అది. ఈయన డాక్టర్ గారు. ఈయనేం చేశారంటే ఈ వైఎస్ఆర్ గారి దగ్గరికి ఈ టాడా విషయం మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం కూడా తీసుకొని వెళ్లారు. తీసుకొని వెళ్ళి వైఎస్ఆర్ గారికి ఆ పుస్తకం వైఎస్ఆర్ గారు కూడా డాక్టరే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా డాక్టర్. కాబట్టి ఆ పుస్తకం చూసి 4 పేజీలు తిరగేసి నిజంగా చాలా అద్భుతమైన పుస్తకం. ఓకే. ఏంటి విషయం ఏంటి అనంటే, ఇట్లా కారంచేడు అనే గ్రామంలో దగ్గుబాటి చించరామయ్య హత్య కేసండి. ఆ కేసులో టాడా వీళ్ళ మీద పెట్టడం జరిగింది. ఆ టాడాని డిలీట్ చేస్తూ, మనం వెనక్కి తీసుకుంటూ మనం ఏదన్నా ఒక జీవో ఇస్తే, ఆల్రెడీ విచారణ జరుగుతున్న కేసు. టాడా ఉంది కాబట్టి శిక్షలు పడే ప్రమాదం ఉంది. మరి సమాజానికి ఉపయోగపడేటువంటి డాక్టర్ గారు లాంటి వాళ్ళకి శిక్ష పడితే కరెక్ట్ కాదు కదా! కనుక ఇక్కడ మనం ఏమన్నా సహాయం చేయగలమా? అందుకోసం వాళ్ళు మనల్ని అడగటం జరిగిందని చెప్పి చెప్పగానే
ఆయన వెంటనే పాజిటివ్‌గా స్పందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. స్పందించి వెంటనే ఆహ్, వాళ్ళ చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి, ఇలా ఆ ఫైల్ ఒకటి రెడీ చేసి నా టేబుల్ మీద పంపించండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయిపోయింది. తర్వాత అక్కడి నుంచి బయటికొచ్చిన తర్వాత ఒక రోజు, 2 రోజులు అయిన తర్వాత ఎవరో మీలాంటోళ్ళు "ఏవండీ మీరు ఒకసారి ఎళ్ళొస్తే అయిపోవు గవర్నమెంట్‌తో పనులు. కాబట్టి మళ్ళీ ఆ చీఫ్ సెక్రటరీని ఒకసారి కలిసి సార్ ఏమైంది అని కనుక్కుంటే బాగుంటుంది" అని అడగటం జరిగింది. అందుకని మరలా చీఫ్ సెక్రటరీని డైరెక్ట్‌గా కలిసారు. కలిసి "సార్ ఇట్లా కారంచేడు కేసుకు సంబంధించిన ఫైలు రాజశేఖర్ రెడ్డి గారు అడిగారు. ఇట్లా" అంటే "ఏది మర్డర్ కేసా? ఓకే. అది ఎప్పుడో పంపించాంగా" అన్నారు. అంటే అసలు కేసు నడవదు, కదలదేమో, కదిలిద్దామని వెళ్తే, అప్పటికే అది వైఎస్ఆర్ గారి టేబుల్ మీదకి వెళ్ళిపోయింది అని చెప్పేసారు. అంటే అంత ఫాస్ట్‌గా చేసేసారు. అంటే టాడా తీసేస్తూ, ఈ కేసులో టాడా చెల్లదు, మేము తీసేస్తున్నాం అని చెప్పి ఒక జీవో. దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అంతా చర్చించి సంతకాలు పెట్టి ఇస్తారన్నమాట. ఆ కమిటీ సంతకాలతోటి ఫైల్ వెళ్ళిపోయింది. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉంది. అది ఆయన సంతకం పెడితే జీవో అవుతుంది. ఆ జీవో కోర్టుకి పంపిస్తారన్నమాట. అయితే వీళ్ళు మరలా అసలు ఏమైంది ఏంటి కనుక్కుందాం అని చెప్పి మరలా అంబటి రాంబాబు గారు ఇంకొంతమంది వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని సార్ ఈ కారంచేడు కేసు మొన్న మనోళ్ళు కలిశారు కదా! ఇది అంటే ఎక్కడ ఉంది? ఎలా ఉంది? పొజిషన్ ఏంది? అని అడుగుతున్నారు సార్. ఎట్లా ఏం చెప్పమంటారు ఏంటి? వెంటనే రాజశేఖర రెడ్డి గారు, ఏమయ్యా అదేదో పల్లెటూరులో, గ్రామంలో పెద్దాయన ఎవరో చనిపోతే మర్డర్ కేసు పెట్టారు. ఆ కేసులో టాడా పెట్టారని చెప్పారు నాకు. చచ్చిపోయిన అతను దగ్గుపాటి వెంకటేశ్వరరావు వాళ్ళ ఫాదర్ అంట కదా! అన్నాడు. అవును సార్. మరి ఆ విషయం నాకు చెప్పాలి కదా! ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా! ఆయన మన గవర్నమెంట్‌లో ఉన్నాడు కదా! ఇప్పుడు ఆయన తండ్రిని చంపిన వాళ్ళకి మనం సహకరిస్తే ఎట్లా ఉంటుంది? కరెక్ట్ కాదు కదా! అన్నాడండి. ఒరె! 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 ఇది ఏమైంది? ఏంది? అని చెప్పి ఆహ్, కొంచెం అంటే ఇక్కడ ఏం జరిగిందనంటే డీఐజీ గారు ఆహ్, డీఐజీ ఏం చేశారంటే ఈ కేసుకు సంబంధించి చీఫ్ మినిస్టర్‌కి ఆయన ఒక లెటర్ రాశారు. ఎప్పుడైతే వీళ్ళు అప్పీల్ చేసుకున్నారో టాడా తీసేయమని, దానికి కౌంటర్‌గా పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఐజీ గారి దగ్గర నుంచి ఒక లెటర్ రావటం జరిగింది. ఏమని రాశారంటే వాళ్ళు, ఈ కేసులో ఉన్నటువంటి వీళ్ళందరూ ప్రముఖమైన నక్సలైట్లు. వీళ్ళు చిన్న స్థాయి లీడర్స్ కాదు. చాలా ప్రముఖమైనటువంటి నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళు. ఇప్పటికీ వీళ్ళు సైద్ధాంతికంగా, రాజకీయంగా చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. అంటే సాధారణమైన వ్యక్తులు కాదు. అంటే ఈ రోజైనా తిరిగి విప్లవోద్యమాన్ని నిర్మించటానికి కావాల్సిన అన్ని హంగులు, అంత జ్ఞానం ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళు. ఇలాంటి వాళ్ళకి క్షమాభిక్షలు ఇట్లాంటివి పెట్టటం, ఈ కేసులో వాళ్ళకి సహకరించటం కరెక్ట్ కాదు. పైపెచ్చు వీళ్ళ మీద ఇంకా చాలా కేసులున్నాయి అని ఈ వివరాలన్నీ చెప్పారండి. ఇవన్నీ పట్టించుకోరండి. పోలీసులు జనరల్‌గా అలానే చెబుతారు కాబట్టి పట్టించుకోరు. కానీ చివరలో పైపెచ్చు చచ్చిపోయిన వ్యక్తి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి. ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మీ పార్టీలో ఉండారు. కాబట్టి ఆయన్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి అని చెప్పి రాశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లెటర్ అంతా చదివి అయన్నీ పట్టించుకోలేదండి. ఆయన మీద కేసులుండయి, మిగతా విషయాలు ఆయన ప్రముఖ నక్సలైట్లని ఏం చెప్పినా అయి పట్టించుకోలేదండి. ఏది పట్టించుకున్నారు అనంటే, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వాళ్ళ ఫాదర్ అయ్యి ఉండటం వల్ల ఇక్కడ ఆయన ఆగవలసి వచ్చింది. అట్లా ఇక్కడ కొంచెం బ్రేక్ పడింది. బ్రేక్ పడటంతోటే ఓకే ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను వివరంగా చెబుతాను. ఇక్కడ ఆగింది. వైఎస్ఆర్ రాజశేఖర్ గారి దగ్గర ఆగిపోయింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వాళ్ళ ఫాదరు తండ్రి అని తెలియటంతోటే, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండటంతోటే, దీన్ని పరిష్కరించటం సాధ్యం కాదు అని చెప్పి
అట్లా ఆగటం జరిగింది. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇక్కడి నుంచి ఆ క్షమాభిక్ష అనేది ఎట్లా తెర మీదకొచ్చింది, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి స్పందన ఏంటి, ఈ వివరాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.